హాయ్ అండి. నేను మీ చంద్రకళని. చికెను గోంగూర చేశానండి ఈరోజు నేను. దాన్ని ప్రాసెస్ చూసేద్దాము. ఇది ఒక బౌల్ తీసుకున్నాను, పెద్ద గిన్నె. అందులోని వాటర్ పోసుకున్నానండి. తర్వాత సొంటం కూడా మాంసం తీసుకున్నాను. ఇది మంచి రుచిగా ఉంటుందనిసని. బ్రాయిలర్ అయితే అసలు చిన్న ముక్క కూడా ఇలా తినబుద్ధి కావట్లేదండి నాకైతే అసలు. అందుకోసమే సొంటం కూడా తీసుకున్నాను. అది నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కుక్కర్ అయితే బాగుంటుంది అనేసి కుక్కర్లో పెట్టుకున్నాను. తర్వాత అది పక్కన పెట్టుకొని గోంగూర కూడా నీట్గా క్లీన్ చేసుకుందామండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ గోంగూరే కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చికెన్ గోంగూర మాత్రం. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోని మొత్తం ఇసుకది లేకుండా మొత్తం వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ కుక్కర్ గిన్నెతోని ఇక్కడ స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. కొంచెం కారం వేసుకున్నాను, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం ఇవి కలుపుకున్నానండి నీట్గా. ఎందుకంటే ముక్కకి పట్టాలనేసి నీట్గా కలుపుకొని అందులోనే కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ వేసుకున్నాను, ఎక్కువ కాకుండా. ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకుందాము. ఒక 2 విజిల్లు వచ్చినంత వరకు కుక్కర్లో పెట్టేసుకొని, ఏంటంటే ఇలా పెట్టుకుంటే ఎక్కువసేపు మనం పని ఉండదండి, సింపుల్గా అయిపోద్ది. ఇప్పుడు విజిల్స్ అయిపోయేవి. ఇది ఉడికిందిలో చూడండి, బాగా ఉడికిపోయింది. మనం ఇందాకలా చుక్క కూడా నూనె వేయలేదు కదండి, ఆయిల్. చూసారా ఎంత ఎక్కువ వస్తుందో. మొక్క కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు అదే గిన్నెలోని కుక్కర్ గిన్నెలో గోంగూర కూడా వేసుకొని ఉడకబెట్టేసుకుందాము. ఇంక వేరే గిన్నె అవసరం లేదు. కొంచెం వాటర్ వేసుకొని గిన్నె అందులోనే ఉడకబెట్టేసుకుందాము. కుక్కర్ మూత పెట్టేసుకుందాము. అది అయిపోయింది. అది అయ్యిందో లేదో ఒకసారి చూద్దామండి. చూసారా బాగా ఉడికిపోయింది. అది మెత్తగా దీంతో స్మాష్ చేసేసుకుందాము, లేదంటే ఆకు అంటే బాగోదు. అది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఎందుకంటే ఇందాకలా చికెన్లో చాలా ఆయిల్ వస్తుంది కదా, వేసుకున్నాను కొంచెం. తర్వాత దీనికి ఎక్కువ ఉల్లిపాయలు పడతాయండి చికెన్ గోంగూరకి. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి బద్దల్లా చీల్చేసుకున్నాను. బాగా వేపుకున్నాను. వేగిపోయాక అందులోనే కొంచెం టమాటా వేసుకున్నాను. టమాటాలు 2 తీసుకున్నాను, ఎక్కువ కాకుండా. అది బాగా మగ్గినంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఇందాక కొంచెం సాల్ట్ తీసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం తీసుకున్నాను సాల్ట్ కొంచెం. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకుందాము. చూసారా ఆయిల్ కూడా బయటకు ఎలా వచ్చేస్తుందో. ఇప్పుడు ఇందులోనే కొంచెం కూరకు సరిపడే కారం వేసుకొని బాగా వేపేసుకున్నాను. తర్వాత అందులోనే గోంగూర పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక మెత్తగా చేసుకొని, అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఇంక ఇదే ఫ్రై, మరి ఇంక ఫ్రై ఉండదు కాబట్టి ఇందులోనే బాగా ఫ్రై చేసుకొని, ఇప్పుడు చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అంటే గోంగూర చికెన్ అంతా కలిసి బాగా ఉండి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అందులోనే గిన్నెలతో కొంచెం చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలో వాటర్ వేసుకొని బాగా ఉడికిపోయిందండి. చూడండి ఒకసారి, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.